రాణి సర్కిల్ పెట్టిన ఏంటి చూడండి. అది వాడుతుంది. అప్పుడు మళ్ళీ ఇంటి ల్యాప్టాప్ చేస్తే మళ్ళీ యూజ్ చేస్తాము. చాలా పక్కకు పెట్టి తాళం కట్టేసి తాళం పెట్టి వెళ్ళిపోండి అక్కడ నుండి అట్లా వెళ్ళండి. అటు నేను మెట్లు
तो सीखो అంతేకాకుండా 1644 మంది ఉపాధ్యాయులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 17 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 6,137 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా 4,070 మంది ఉపాధ్యాయులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీలకు సంబంధించి గత నెల రోజులుగా ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల కోసం హాని కృషి చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర అధ్యక్షులు కూడా పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ సమరానికి అటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పెట్టకపోవడంతో కూడా తిరుగుక పోటీ ఏర్పడే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. ప్రస్తుతానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే 69,071 మంది పట్టభద్రులు అయితే వారి ఓటు హక్కును అయితే వినియోగించుకుంటాను. దీనికి సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 160 పోలీస్ స్టేషన్లను అయితే ఏర్పాటు చేశారు. ఇటు ముఖ్యంగా చెప్పాలంటే ఎలాంటి అవాంఛనీయ సమస్యలు జరగకుండా ఇటు పోలీసులు అయితే 144 సెక్షన్ అయితే అమల్లో ఉంచారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా బాలుర ఉన్నత పాఠశాల వద్ద అయితే ఉన్నాం. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన పోలింగ్ ప్రక్రియ అయితే జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు అయితే ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే చూస్తున్నారు. దీనికి సంబంధించిన ఎలాంటి సంఘటనలు జరగకుండా ఇటు పోలీసులు అయితే ఓటర్లను అయితే క్యూ లైన్లను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మంచినీటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. దీనికి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఏది ఏమైనా ఇటు మంచిర్యాల జిల్లాలో అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఓటర్లు ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో ఓటర్లు అధికంగా ఉన్నారు. దీనికి సంబంధించి పట్టభద్రులు అయితే మంచిర్యాల జిల్లాలో 30,921 మంది ఉండగా దీంట్లో పురుషులు 19,041 మంది ఉన్నారు. మొత్తం మీద దీనిలో మహిళలు కూడా 11,880 మంది మహిళలు ఉన్నారు. దీనిలో ఉపాధ్యాయ టీచర్లు అయితే 1,664 మంది అయితే ఉండగా దీనికి సంబంధించి మంచిర్యాల జిల్లాలో 40 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఇటు జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అయితే ఇప్పటికే ఇటు జిల్లా కలెక్టర్లు సూచించారు. దానికి సంబంధించిన పట్టభద్రులు కానీ ఇటు టీచర్లు కానీ వారికి సంబంధించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని అయితే ఇప్పటికే అధికారులు అయితే ఇటు పట్టభద్రులను అయితే కోరడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఉదయం నుంచి ఈ క్యూ లైన్లలో వచ్చి పట్టభద్రులు అయితే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోనున్నారు. పోటీ చేసే అభ్యర్థుల లిస్టులు కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ముఖ్యంగా ఇటు తెలంగాణ సంబంధించింది మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం సంబంధించిన పోటీ చేసే అభ్యర్థులు సుమారు 58 మంది అభ్యర్థులు అయితే పోటీ చేస్తున్నారు. ఇది గ్రాడ్యుయేట్కి సంబంధించిన 55 మంది పట్టభద్రులు సంబంధించిన మనం ఇక్కడ చూపించవచ్చు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఏది ఏమైనా కూడా ఇటు పట్టభద్రులు కానీ ఇటు టీచర్ ఎమ్మెల్సీల కానీ సంబంధించిన ప్రక్రియ అయితే ఇటు ఎలక్షన్ ప్రక్రియ అయితే జరుగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు అయితే ఈ ఎలక్షన్ ప్రక్రియ ఉంటుందైతే ఇటు అధికారులు అయితే తెలుపుతున్నారు. ఏది ఏమైనా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని ఇటు అధికారులు అయితే అన్ని చర్యలు అయితే చేపట్టారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, మంచిర్యాల నుంచి.